పథకం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందని అంటున్న మహిళలతో మా కరెస్పాండెంట్ కాంతి మరింత సమాచారం అందిస్తారు. ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలంతా కూడా ఫ్రీగా ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు చూపించినట్లయితే దాన్ని బట్టి జీరో ఫేర్ టికెట్ తోటి ప్రయాణం చేసేలాగా వెసులుబాటు కల్పించింది. ఏదైతే ప్రయాణం కోసం ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్ బస్సు, పల్లె వెలుగు బస్సుతో పాటుగా అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడుతున్నప్పటికీ కూడా మహిళలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దాంట్లో భాగంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించారు. మహిళలంతా కూడా ఈ ప్రయాణానికి సంబంధించి బస్సులలో ప్రయాణించే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బస్సు సర్వీస్ని అందజేస్తూ ఉన్నారు. మా మహిళలంతా ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీకు బస్ టికెట్ ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది? గుంటూరు నుంచి వస్తున్నామండి. టికెట్ తీసుకున్నారా? ఆధార్ కార్డు. వచ్చారు గుంటూరు నుంచి విజయవాడ వరకు ఎలా వచ్చారు? విజయవాడ నుంచి జగ్గేపేట ఎలా వెళ్తున్నారు? ఎలా ఉంది? టికెట్ ఎలా ఇచ్చారు? ఫ్రీగానే. ఏదైతే బస్సుకి సంబంధించినటువంటి ప్రయాణం విషయంలో తీసుకుంటే మనం చెప్పండి, మీరు డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారా లేకపోతే బస్సులో ప్రయాణం ఎంత అవుతుంది మీకు ఖర్చు? ఇప్పుడు ఫ్రీ అనేది ఎంత ఉపయోగపడుతుంది? ఇప్పుడు జగ్గేపేట వరకు ఫ్రీనే. టికెట్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. చెప్పండి అమ్మా, ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? డైలీ సర్వీస్ చేయడం వల్ల ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు అది ఎంత సేవ్ అవుతుంది? డైలీ సర్వీస్ చేయడం వల్ల 2300 బస్ కృష్ణవేణి బస్కి మాకు అది సేవ్ అయినట్టే కదా. ఏం చేస్తారు మీరు? నేను వర్కింగ్ ఉమెన్, ఫార్మసిస్ట్. డైలీ సర్వీస్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తారు? ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడు లేదు, హాస్టల్లోనే ఉంటుంది. బస్ అనేది ఉపయోగపడుతుంది. ఎవ్రీ వీక్ ఇంటికి వెళ్ళొచ్చుగా. మహిళలకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఏదైతే బస్సు ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఆ ఫ్రీ బస్ సర్వీస్ వల్ల మీకు ఎంత డబ్బులు ఆదా అవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు విజయవాడ నుండి నందిగామ వెళ్తున్నాను. ఇంకా టికెట్ ఏం తీసుకోవాలి. మామూలుగా నందిగామకి ఎంత అయ్యేది మీకు టికెట్? అయిద్దండి, అప్పుడు 60 రూపాయలు అయ్యాయి. మా చెప్పమామ ఎంతగా ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? కొత్తవా నుంచి పోలకు 200 రోజుకి ఇవాళ ఫ్రీ. వాళ్ళ నుంచి రోజు ఫ్రీగా తిరుగుతాం. టికెట్ తీసుకున్నావా? తీసుకోవాలి, ఫ్రీగా ఇచ్చారు టికెట్. మీరు చెప్పండి, ఎంతవరకు ఇది యూజ్ అవుతుంది అంటారు? వర్కింగ్ ఉమెన్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా మంచిదండి. వాళ్ళకి చదువుకునే హ్యాపీగా వస్తారు. ఏ భయం లేదు, డబ్బులు లేవని చింత ఉండదు. పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ డాడీని అడిగితే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడైతే చంద్రబాబు గారు చక్కగా ఈ అవకాశాన్ని ఇచ్చిండు. అది లేడీస్కి, ఆడవాళ్ళని గౌరవించడం చాలా మంచి ఆలోచన ఆయనకి. ఆడవాళ్ళకి ఆ డబ్బులు ఉంటే ఉండకపోవచ్చు, అందరికి ఉండాలని లేవు కదా. నేను జగ్గేపేట 240 రూపాయలు నా సేవ్ అయినాయి. ఒక్కొక్క ప్రయాణానికి దాదాపుగా 250 నుంచి 300 రూపాయలు సేవ్ అవడంతో మహిళలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,300 రూపాయలు ఖర్చు అయ్యేది, అది ఇప్పుడు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఇలా వర్కింగ్ ఉమెన్కి లేదా చదువుకునే విద్యార్థులకి ఇటువంటి సర్వీస్ కల్పించడం వల్ల వారికి మనీ సేవ్ అవడంతో పాటుగా లేని విద్యార్థులు, డబ్బులు లేని పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు బస్ జర్నీ చేసి మంచి కాలేజీలో చదవాలనుకున్న వాళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుందని మహిళలు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కిషోర్.